సో హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో అయితే నేను మీకు సబ్స్క్రైబర్స్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, వ్యూస్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి అనే దాని గురించి చెప్తున్నాను. సింప్లీ చెప్పాలంటే గ్రోయింగ్ యువర్ ఛానల్. సో నేను ఈ వీడియోని అయితే 3 లాంగ్వేజెస్లో చేశాను: ఇంగ్లీష్, హిందీ అండ్ తెలుగు. సో ఆ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంగ్లీష్ సేమ్ వీడియో ఉంటుంది, బట్ నేను ఇంగ్లీష్ హిందీలో చెప్తాను అనమాట. సో ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం వీడియోని. సో ఈ ఫస్ట్ టిప్ అయితే మీకు ఎవరు చెప్పుండ్రు. సో ఇది ట్యాగ్ జనరేటర్ అనమాట. మీరు ఏ దాని మీద వీడియో చేస్తున్నారో దాని మీద ట్యాగ్స్ జనరేట్ చేసుకోండి. సో ఇక్కడ ట్యూన్ పాకెట్ అని ఒకటి ఉంటుంది. సో అందులోకి వెళ్ళిపోయి మీరు ట్యాగ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. టైటిల్ ఎంటర్ చేయండి. సో ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు సబ్స్క్రైబర్స్, హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్ అని కొడతా. సో జనరేట్ ట్యాగ్స్ అని కొట్టంగానే మీకు చాలా ట్యాగ్స్ అయితే వస్తాయి. మీరు తీసేయాలనుకున్నవి తీసేయచ్చు. 2016 ట్రిక్స్. సో ఇవన్నీ కాపీ టు క్లిప్ బోర్డ్ చేసి మీరు డిస్క్రిప్షన్ పెట్టండి. సో టైటిల్ ఎక్కువ పెట్టొద్దు, డిస్క్రిప్షన్ పెట్టండి. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవన్నీ పెట్టండి మీరు. సో దట్ మీకు ఇవి సెర్చ్ చేయగానే మీ వీడియోనే వస్తుంది. సో కాపీ టు క్లిప్ బోర్డ్ చేసుకొని మీరు డిస్క్రిప్షన్లో పెట్టేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకైతే వచ్చేసి టిప్ నెంబర్ 2. సో ఇది సెటప్. మీ ఛానల్ని మీరు సెటప్ చేసుకోవాలన్నమాట. సో ఎలా అంటే ఇక్కడ మీరు యూట్యూబ్కి వెళ్ళగానే మీరు మొబైల్లో కూడా చేయొచ్చు, బట్ youtube.comకి రావద్దు. మీరు డైరెక్ట్ యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళిపోండి. సో కస్టమైజ్ ఛానల్. సో మొబైల్లో అయితే మొబైల్ వాళ్ళకి నేను చెప్తున్నాను ఇది. సో ఇక్కడ ఒకటి ఉంటుంది. సో ఈ ఆప్షన్ మీకు 3 బటన్స్. సో ఇందులోకి వెళ్ళండి. మీకు ఇలా ఓపెన్ అవుద్ది. యూట్యూబ్ స్టూడియో అని సెర్చ్ చేయగానే ఇలా ఓపెన్ అవుద్ది మీకు. ఇక్కడికి కస్టమైజేషన్. సో ఇది ఉంటుంది కదా, ఈ మ్యాజిక్ కొట్టండి. సో బ్రాండింగ్. సో మీరు ఈ బ్యానర్, ఈ లోగో అండ్ అలాగే ఇది కూడా పెట్టాలి. సో అండ్ ఇది. సో వీడియో వాటర్ మార్క్. సో వీడియో ప్లేయర్ మీద అప్లై అవుతుంది ఇది. సో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో నేను ఇంకా పెట్టలేదు, బట్ పెడితే ఇక్కడ మీకు వస్తుంది అనమాట సబ్స్క్రైబ్ ఆప్షన్. ఆడియన్స్కి వస్తుంది ఇక్కడే సబ్స్క్రైబ్ ఆప్షన్. సో అలా మీరు బ్రాండ్ చేసుకోవాలి. సో బ్యానర్లో అలాగే ఇమేజ్లో మీరు పిక్చర్లో, ప్రొఫైల్ పిక్చర్లో మీరు మీ ఛానల్ కంటెంట్ చేసుకోండి. అండ్ బ్యానర్లో కరెక్ట్గా వచ్చేలా చూడండి బ్యానర్. సో ఇది సెకండ్ టిప్ అయితే వచ్చేసి మీకు. సో నెక్స్ట్ ద థర్డ్ టిప్ ఈస్ మీకు థంబ్నెయిల్ అనమాట. సో ఇదైతే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు ఏ వీడియోకైనా అట్రాక్ట్ అవ్వే థంబ్నెయిల్ వల్లే. సో ఈ వీడియో కూడా మీరు ఎలా చూస్తుంటారు, హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్ అని చూసి ఈ వీడియో చూస్తూ ఉంటుంటారు. సో థంబ్నెయిల్ మీరు బాగా పెట్టుకోవాలన్నమాట. అలా అని మీరు కంటెంట్ వీడియోలో ఏముందో థంబ్నెయిల్ వేరే పెట్టేసి అలా ఏమొద్దు. జస్ట్ థంబ్నెయిల్ మీకు ఇంటరాక్టివ్గా ఉండాలన్నమాట, ఇంట్రెస్టింగ్ ఉండాలి. సో థంబ్నెయిల్ మేకర్ యాప్స్ వాడి మీరు చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అయితే రీసెర్చ్. ఫోర్త్ పాయింట్ రీసెర్చ్. సో మీ వీడియో మీద రీసెర్చ్ చేసి మీరు ప్రొవైడ్ చేయండి కంటెంట్. ఎందుకంటే మీకు రీసెర్చ్ చేస్తే ఎక్కువ రీసెర్చ్ చేయండి. సో దట్ మీకు మంచి క్వాలిటీ కంటెంట్ వస్తుంది. అండ్ ఫిఫ్త్ పాయింట్ క్వాలిటీ. సో ఇదేంటంటే మీకు వీడియో కంటెంట్ ఉంటుంది కదా. సో కంటెంట్ అనేది మీరు ల్యాప్టాప్లో అప్లోడ్ చేస్తే మీకు క్వాలిటీ బాగా వస్తుంది. సో దట్ మీకు కంటెంట్ బాగా పోర్ట్రేట్ అవుతుంది. ఎందుకంటే క్వాలిటీ ఉంటే ఇప్పుడు మీరు కూడా క్వాలిటీ ఉంటేనే చూస్తారు. సో క్వాలిటీ ఉంటే బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంట్రో. సో ఇంట్రో అనేది మీరు 30 సెకండ్ కంటే ఎక్కువ అసలు పెట్టకండి. జస్ట్ ఒక 15 సెకండ్స్ పెట్టండి వీడియో టాపిక్ మీద, అంతే తప్ప ఎక్కువ పెట్టకండి ఇంట్రో. అండ్ నెక్స్ట్ది ఇదైతే ఎవరు చెప్పుండో, డోంట్ షేర్. సో మీ ఫ్రెండ్స్కి ఎవరికి షేర్ చేయకండి మీ ఛానల్ని. ఎందుకంటే సో ఇది మీకు ఎందుకు షేర్ చేయొచ్చు కదా అనిపించవచ్చు. ఎందుకు చేయకూడదు అంటే షేర్, ఇప్పుడు మీకు మీ ఛానల్ ఉంది, ఇప్పుడు మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారు, వాళ్ళందరూ ఒకే రోజులో సబ్స్క్రైబ్ చేసేస్తే మీకు మోటివేషన్ అనేది మిస్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీకు సబ్స్క్రైబ్ చేసేసారు, లైక్ చేస్తారు అన్ని వీడియోని. సో మీకు ఒక సపోజ్ మీరు ఒక 10 మెంబర్స్కి షేర్ చేశారు అనుకోండి, వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేస్తారు అనుకోండి 1 డేలో. సో మీకు నెక్స్ట్ డే నుంచి అసలు సబ్స్క్రైబర్సే రావట్లేదు అనుకోండి. సో అప్పుడు మీకు బాగా ఉండదు అనమాట. అదే ఒకవేళ మీరు ఎవరికి షేర్ చేయలేదు, మీ ఛానల్ని కొంతమంది చూస్తున్నారు, వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తున్నారు. సో రోజుకు ఒక 1 సబ్స్క్రైబర్ అనుకోండి, మీకు అప్పుడు మోటివేషన్గా ఉంటుంది. సో అలాగే ఛానల్ గ్రోత్ లేకపోతే మోటివేషన్ ఉండదు అనమాట. సో ఎవరికి షేర్ చేయకండి.
అంటే మీకు ఇప్పుడు 1 డేలోనే 10 వచ్చేసి మిగతా రోజులన్నీ 000 వస్తుంటే బాగోదు. సో షేర్ చేయండి, బట్ మీ ఫ్రెండ్స్కి కాదు. ఎక్కడన్నా ఫేస్బుక్లో కానీ అక్కడన్నా అప్లోడ్ చేసుకుంటే మీకు వేరే వాళ్ళు ఆ కంటెంట్ చూసే వాళ్ళు అనేవాళ్ళు వస్తారు మీకు. అండ్ నెక్స్ట్ 8th వన్. సో మీరు ఒక వీడియో చేశారు, ఎగ్జాంపుల్ తీసుకోండి, మీరు ఒక వీడియో చేశారు. సో ఆ వీడియో ఫేమస్ అయింది అనుకోండి. సో అది ఆ కంటెంట్ మీదే మీరు ఇంకా వీడియోలు చేస్తూ ఉంటే మీకు సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు చూస్తారు, వ్యూవర్స్. సో ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఒక కార్ వీడియో చేశారు. ఆ కార్ వీడియోలో మీకు చాలా మందికి నచ్చింది, లైక్ చేశారు కూడా, సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు. సో కార్ వీడియోస్ ఎక్కువ ట్రై చేయండి చేయడానికి, ఎందుకంటే మీకు ఆ టాపిక్ మీద మీ వ్యూవర్స్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. సో ఆ టాపిక్ మీద మీరు ఎక్కువ చేయాలి. అండ్ 9th వన్. సో ద లాస్ట్ పాయింట్ ఇది. సో ఎక్స్టెండ్ చేయొద్దు వీడియోని. అండ్ ఏంటంటే ఇప్పుడు మీరే ఉన్నారనుకోండి. సో ఇప్పుడు మీ ముందు ఒక 50-minute వీడియో అలాగే 10-minute వీడియో వచ్చింది సేమ్ కంటెంట్ మీద. సో సబ్స్క్రైబర్స్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, సేమ్ కంటెంట్ మీద మీకు 2 వీడియోస్ వచ్చాయి, మీరు ఏది చూస్ చేసుకుంటారు? పక్కగా 10-minute చూస్ చేసుకుంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, 10-minute వచ్చింది, 5-minute వచ్చింది, మీరు 5-minute చూస్ చేసుకుంటారు. సో అలాగా నేను కూడా అంతే. సో తక్కువ టైంలో ఎక్కువ కంటెంట్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే మీకు ఇంట్రెస్టెడ్గా ఉంటారు. అంటే తొందరగా అవగొట్టు, అంటే ఫాస్ట్గా చెప్పమని కాదు, జస్ట్ కొంచెం తొందరగా అవగొట్టమని అంతే. సో ఇది ఒక 10th వన్ అనమాట. ఇది జస్ట్ ఒక బోనస్ పాయింట్. సో మీరు ఏం చేయాలంటే మీకు రీసెర్చ్ చేస్తారు కదా, రీసెర్చ్ చేశాక మీరు మంచి యాప్ వాడండి, ఒక ఎడిటర్ యాప్. సో దట్ మీకు ఎడిటింగ్ బాగా ఉండాలన్నమాట. సో దట్ మీకు వ్యూవర్స్ అనేవాళ్ళు వచ్చి చూస్తారు, వెనకాల ఇమేజెస్ కూడా ఉంటాయి. అదే ఒకవేళ మీరు గేమింగ్ వీడియోస్ పెడుతున్నారు అనుకోండి, లైక్ ఫ్రీ ఫైర్ గేమింగ్ వీడియోస్ పెడుతున్నారు అనుకోండి ఛానల్, లేదంటే ఏదో ఒక గేమ్ వీడియోస్. సో మీరు ఒక హెడ్ షాట్ చేశారు అనుకోండి. సో మీరు మ్యూజిక్ పెట్టండి వెనకాల, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సో దట్ వాటికి కూడా అట్రాక్ట్ అవుతారు వ్యూవర్స్, అవి కూడా చూస్తారు అనమాట. సో ఈ వీడియోకి అయితే ఇంతే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి కంటెంట్ మీకు కావాలని నాకు కామెంట్లో చెప్పండి. సో వేరే లాంగ్వేజ్లో కూడా సేమ్ వీడియో ఉంటుంది, మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే చూడవచ్చు. థ్యాంక్ యూ.